అమాయకుడి గడుస్తనం. కాంచనవల్లి గ్రామంలో ఉండే వ్యాపారి వెంకటపతికి రామం ఒక్కడే కొడుకు. అందరూ అతన్ని గడుసుదనము, లౌక్యము తెలియని అమాయకుడని అంటూ ఉండేవారు. ఒకసారి వాడి తండ్రి కోపం కొద్దీ, ఒరే రామం, మరీ ఇంత లౌక్యం తెలియని వాడవైతే ఎలారా? రూపంలో మేనమామ పోలిక వచ్చినందుకు గుణంలో కూడా మీ మేనమామ లౌక్యము తెలివితేటలు అబ్బవద్దా మరి అన్నాడు. రామం మేనమామ జగన్నాథాన్ని అందరూ మహాలౌక్యుడని, వ్యవహార జ్ఞానం బాగా ఉన్నవాడని అంటారు. తండ్రి కూడా ఆ మాటే అనగానే రామానికి మేనమామ గురించి తెలుసుకోవాలనిపించింది. ఒకనాడు రామం తండ్రి అతన్ని పిలిచి, మీ మామయ్య ఉన్న ఊరుకు 4 ఆమడల దూరంలో ఉన్న ఈదుపల్లెలో చింతపండు, మిరపకాయలు కారుచౌకన్న సంగతి నీకు తెలుసు కదా. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి మీ మామయ్య సరుకు ఇంకా ఎందుకు పంపలేదో కనుక్కొని మిరపకాయలు మామూలు కన్నా అదనంగా మరొక 2 బస్తాలు కావాలని చెప్పు. ఒకవేళ ధరలు పెరిగాయో ఏమో, మరికొంత డబ్బు కూడా తీసుకువెళ్ళు అని చెప్పి డబ్బిచ్చి పంపించాడు. రామం మేనమామ ఊరు చేరేసరికి కనుచీకటి పడుతున్నది. ఇంటి ముందు గదిలో దీపం వెలుగులో ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మరదలు ఉష అతనికి కనిపించింది. రామం వచ్చిన అలికిడి వింటూనే ఆమె పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వు నవ్వుతూ అతన్ని కుశల ప్రశ్నలు అడిగింది. రామం జవాబులు చెబుతూనే ఇల్లంతా కలిగి చూస్తూ, ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు, బయటకు వెళ్ళారా ఉషా అని అడిగాడు. అవును బావా, తెలిసిన వారింటి పెళ్లికి అందరూ వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారులే అన్నది ఉష. ఆ తర్వాత రామం స్నానం చేసి ఉష పెట్టిన ఫలహారం తింటూ ఉండగా వీధి తలుపు తీసుకొని ఒక వృద్ధురాలు లోపలికి వచ్చింది. ఉష ఆమెను చూస్తూనే సాదరంగా ఎదురు వెళ్ళింది. వృద్ధురాలు ఆమెను, అమ్మ వచ్చిందా ఉష అని ప్రశ్నించింది. లేదు మా అమ్మ, మరి కాసేపట్లో వస్తుంది, ఏం కావాలి మీకు అని అడిగింది ఉష. వృద్ధురాలు ఒక క్షణం రామం కేసి తటపటాయిస్తున్నట్లు చూసి, ఊరు నుంచి లక్ష్మి వాళ్ళు వచ్చారమ్మా, ఇంట్లో పంచదార బొత్తిగా నిండుకున్నది అన్నది నసుగుతూ. అంతే కదా, పంచదార నేనిస్తాలే అంటూ ఉష లోపలికి వెళ్ళింది. వృద్ధురాలు తన చిరుగుల చీర కొంగును సర్దుకుంటూ ఉషతో పాటు లోపలికి వెళ్లే ఓపిక కూడా లేనట్లు అక్కడే చతికిల పడింది. కొద్దిసేపటి తర్వాత ఉష ఒక డబ్బా నిండుగా పంచదార తెచ్చి వృద్ధురాలకి ఇస్తూ, ఇదిగో మా అమ్మ పంచదార అంటూ ఆమె లేవడానికి చెయ్యి అందించింది. వృద్ధురాలు పంచదార తీసుకొని సంతోషంగా, నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా బతుకమ్మా అని ఉషను దీవిస్తూ వెళ్ళిపోయింది. జరుగుతున్నదంతా మౌనంగా చూస్తున్న రామం వృద్ధురాలు వెళ్ళిపోగానే, మామయ్య ఎంతో గడుసువాడని అంటారు, ఆయన గడుస్తనం నీకు రవ్వంతైనా రాలేదు ఉషా. పూటకు దిక్కులేని దానిలా కనిపిస్తున్నా ముసలావిడకు అంత పంచదార అప్పుగా ఇచ్చావు, తిరిగి వస్తుందనేనా అని ప్రశ్నించాడు. రామం ప్రశ్నకు ఉష నవ్వుతూ ఏదో చెప్పబోయేంతలో వీధి తలుపు మళ్ళీ చప్పుడైంది. ఈసారి ఖరీదైన చీర కట్టుకుని ఒంటి నిండా నగలు అలంకరించుకున్న ఒక లావుపాటి స్త్రీ లోపలికి వస్తూనే రామాన్ని ఒకసారి ఎగాదిగా చూసి, ఈ కుర్రాడెవరే ఉషా అంటూ అందుబాటులో ఉన్న కుర్చీలో కూర్చున్నది. ఉష ఆవిడ ప్రశ్నకు జవాబు చెప్పేలోగానే, ఇంతకు మీ అమ్మ పెళ్లి నుంచి వచ్చిందా అని ప్రశ్నించింది. అమ్మ ఇంకా రాలేదు, మీరేదో పని మీద వచ్చారు అన్నది ఉష ముక్తసరిగా. రేపు మీ మామయ్య స్నేహితులు ఎవరో వస్తారట, లడ్డూలు జిలేబీలు చేయమన్నారు, ఇంట్లో పంచదార అయిపోయింది, వెధవమతి మరుపు, దుకాణం నుంచి తెప్పించుకుందామంటూ మర్చిపోయాను, ఒక 2 సేర్ల పంచదార ఉంటే చూడవే అమ్మ అన్నదావిడ. లేదు అత్తయ్య, మా ఇంట్లో కూడా పంచదార ఈ పూట అయిపోయింది, మా అమ్మ రేపు తెప్పిస్తానన్నది అంటూ ఉష కూర్చున్న చోటు నుంచి లేవకుండానే జవాబు చెప్పేసింది. ఉష జవాబు వింటూనే ఆవిడ మొహం మార్చుకొని, సరే అయితే అంటూ లేచి ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోగానే ఉష రామం వైపు చూసి నవ్వుతూ, భగవంతుడు నీ ప్రశ్నకు వెంటనే జవాబు ఎలా పంపించాడో చూసావా బావా అన్నది. ఉష మాటలు అర్థం కాని రామం ఆశ్చర్యంగా, నువ్వనేదేమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు తర్వాత జవాబు చెబుతాను, ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంతకు ముందు ఆ ముసలామెకు పంచదార అప్పు ఇచ్చానని దెబ్బలాడావు కదా, ఇప్పుడు ఈవిడికి అప్పు ఇవ్వకపోవడం సమంజసమేనా అని అడిగింది ఉష. రామం తల అడ్డంగా తిప్పుతూ, ఎంత మాత్రం సమంజసం కాదు, ఆ ముసలావిడ కంటే ఈవిడ ధనవంతురాలని తెలుస్తూనే ఉన్నది,
దుకాణాలు మూయక ముందే పంచదార తెప్పించుకోవడం మర్చిపోయి ఉంటుంది. అందువల్ల నీ దగ్గరికి అప్పుకు రావాల్సి వచ్చింది. రేపు ఉదయాన్నే దుకాణాలు తెరిచాక పంచదార తెప్పించి నీకు ఇచ్చేస్తుంది కదా. ఇక ఆ ముసలావిడ దగ్గర నుంచి నీ పంచదార తిరిగి వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు అన్నాడు. నువ్వు వ్యవహార జ్ఞానం లేని అమాయకుడివని మామయ్య ఎందుకంటారో ఇప్పుడు నాకు అర్థమైంది బావా అన్నది ఉష నవ్వుతూ. ఆ మాటలకు రామం ముఖం ముడుచుకుంటూ, నువ్వు అంత తెలివైన దానివైతే నాకు తెలియందేదో చెప్పరాదు అన్నాడు. అతడి కోపం చూసి ఉష నవ్వుకుంటూ, చెబుతాను విను. మొదట వచ్చిన వృద్ధురాలు గతి లేకపోతే తప్ప కానీ సరుకు కూడా అప్పు చేయదు. ఒకవేళ అప్పు చేస్తే దాన్ని పూర్తిగా తీర్చేదాకా నిద్రపోదు. ఇటువంటి వాళ్లకు అప్పు ఇవ్వడం అంటే వాళ్ళకు సహాయం చేసినట్లే కదా. ఇక లావుపాటి ఆవిడ లేనిపోని ఆడంబరాలకు పోతుంది, చేసిన అప్పులు మర్చిపోతుంది, అడిగితే లేనిపోని గొడవలు లేవదీస్తుంది. ఇటువంటి వాళ్లకు అప్పులు ఇవ్వడం అంటే కొరువితో తలగొక్కున్నట్టే అన్నది. రామన్ తల ఊపుతూ, అదా సంగతి. అయినా వాళ్ళని గురించి నీకు తెలిసినట్లు ఊరికి కొత్తవాణ్ణి, నాకెలా తెలుస్తుంది చెప్పు అన్నాడు. ఉష అన్యాయంగా తన మీద నిష్ఠూరం వేసిందన్న ధోరణిలో. అందుకు ఉష, అక్కడే మన తెలివితేటలు ప్రదర్శించాలి బావా. నువ్వు మామయ్య దుకాణంలో కూర్చుంటావనుకో, ఎవరెవరో వచ్చి అప్పులు అరువులు అడుగుతారు. వాళ్ళందరి గురించి నీకు ముందే తెలుస్తుందా? వాళ్ళ మాట తీరును బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళో అంచనా వేయాలి. అలా చేయలేకపోతే వ్యాపారంలో దివాలా తీస్తావు. ఇటువంటి తెలివితేటలు వ్యాపారులకు గృహస్థులకు చాలా అవసరం కూడా అన్నది. ఉష వివరణకు ఆమె తెలివితేటలకు ముగ్ధుడైన రామం, సఖ్యం సాప్తవదీనాం అన్న ఆర్యోక్తి విన్నావా ఉష అని అడిగాడు. హఠాత్తుగా అతడు సంభాషణ మార్చడంతో ఆశ్చర్యపోయిన ఉష, విన్నాను, ఏం అన్నది. మనిద్దరం ఇప్పటికీ 7 అడుగుల పైనే నడిచాం. అంటే మనిద్దరికీ స్నేహం కుదిరినట్టేనా అన్నాడు రామం. ఉష ఇంకా ఆశ్చర్యపోతూ అంగీకారంగా తల ఊపింది. అయితే నాకు ఇటువంటి వ్యవహార జ్ఞానం తక్కువని తెలిసినప్పుడు నా జీవిత భాగస్వామివై నా జీవితాన్ని, నా దుకాణాన్ని చక్కదిద్దడం స్నేహితురాలుగా నీ ధర్మం కాదా అని అడిగాడు రామం. ఉష అతని మాటలు అర్థం కాక మొదట తెల్లబోయింది. అర్థం కాగానే సిగ్గుపడుతూ, ఇంత చక్కగా ముందర కాళ్లకు బంధం వేస్తున్న వాడివి, నీకు తెలివితేటలు తక్కువని ఎవరన్నారు బావా, నాన్నను అడుగు అంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపట్లో జగన్నాథం భార్య కొడుకు వచ్చారు. రామం తను వచ్చిన పని గురించి జగన్నాథానికి చెప్పాడు. ఈసారి రైతులు సరుకు ఇవ్వడం కొంత ఆలస్యం చేశారు. ధరల్లో పెద్ద తేడా ఏమీ లేదు. ఆ మాట మీ నాన్నకు చెప్పు అన్నాడు జగన్నాథం. రామం కాస్త తటపటాయిస్తూ, అది సరే, నీ దగ్గరున్న మరొక విలువైన వస్తువు నాకు కావాలంటే ఇస్తావా మామయ్య అని అడిగాడు. జగన్నాథం, నా దగ్గర విలువైన వస్తువు ఉన్నదా, ఏమిటది అని అడిగాడు. అదేమిటో తర్వాత చెబుతానులే, ముందు నాకు ఇస్తావా లేదా చెప్పు అన్నాడు రామం. జగన్నాథం నవ్వి, ఉన్న ఒక్కగానొక్క మేనల్లుడివి, నీకు ఇవ్వరానిదేముంటుంది, ఆఖరికి నా కూతుర్నివ్వమని అడిగినా సంతోషంగా ఇచ్చేస్తాను, ఏమిటో చెప్పు ముందు అన్నాడు. రామం కూడా నవ్వుతూ, ఉషను మా ఇంటి కోడలుగా పంపించండి అన్నాడు. ముందు తెల్లబోయిన జగన్నాథం తర్వాత పెద్దగా నవ్వుతూ, అమాయకుడు అనుకున్నాను, ఇంతకాలం పెద్ద గడుగ్గాయివిరా అన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన రామన్ ద్వారా సంగతి విన్న అతడి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. అమాయకుడు గడుస్తనం అంతా భార్యను ఎన్నిక చేసుకోవడంలో కనిపిస్తుందట. మనవాడు చాలా గడుసువాడే అన్నాడు రామన్ తండ్రి భార్యతో.